15 సంవత్సరాలుగా గ్రామాభివృద్ధి స్థలం ఇదే సెంటర్లో విలువైనటువంటి స్థలాన్ని గ్రామ ప్రజలు ఒక 20 సంవత్సరాల పాటు పోరాడి సాధించుకున్న స్థలం. ఈ గ్రామానికి అభివృద్ధికి ఉపయోగించేటువంటి స్థలాన్ని ఈరోజు ఈ పంచాయతీ గ్రామంలో ఉన్నటువంటి అఖిలపక్ష ఆధ్వర్యంలో సాధించుకున్నాం. దాన్ని కొంతమంది విద్రోహులు దాన్ని కాజేసి ఈరోజు దాంట్లో ఒక పర్మనెంట్ నిర్మాణాలు చేసుకుంటున్నటువంటి ఒక స్థితి ఉంది. దీన్ని గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి కాముకులు అఖిలపక్ష నాయకులు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. చివరికి కేసు కోర్టులో ఉంది. ఎంఆర్ఓ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో కన్స్ట్రక్షన్ చేయొద్దు, పర్మిషన్స్ లేవు, చాలా కన్వర్షన్ లేదు దానికి, లేకపోతే ఎలాంటి R&B అనుమతులు లేవు, పంచాయతీ అనుమతులు లేవు. అయినా నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఇష్టారాజ్యంగా కన్స్ట్రక్షన్ చేసిండు. కోర్టు ఆర్డర్ కూడా ఉంది ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దని. రాత్రి రేకులు వేయటం, పగులు షట్టర్స్ పెట్టడం, ఈ రకమైనటువంటి అరాచకానికి ఆ కబ్జాకోర్లు తెగబడుతున్నటువంటి ఒక స్థితిలో ఈరోజు ఒక నిరసన కార్యక్రమానికి అఖిలపక్షం పిలుపునిచ్చింది. ఒక శాంతియుతంగా నిరసన చేసేటువంటి కార్యక్రమం ఈ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఒకవేళ ఏమైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే అప్పుడు చర్య తీసుకోవచ్చు, కానీ ముందస్తుగానే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి అఖిలపక్ష నాయకులను అరెస్ట్ చేయడం, మొత్తం బయ్యారంలో విచ్చలవిడిగా పోలీసులు మోహరించేసి భయప్రాంతాలు తీసేయడం అనేటటువంటిది ఇది కబ్జాకోర్లకు మూతమిస్తుంది. భవిష్యత్తులో బయ్యారంలో సామాన్య ప్రజలు బతకడానికి కూడా ఒక అవకాశం లేని పరిస్థితి ఈరోజు కొంతమంది విద్రోహులు కబ్జాకోర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్ట్ చేసినటువంటి అఖిలపక్ష నాయకులందరూ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ముందస్తు అరెస్ట్ అనేటటువంటిది అన్యాయం అనేటటువంటిది మేము తెలియజేస్తూ టీఎంసీ స్థలాన్ని నువ్వైనా వదిలేదు లేదు, అది గ్రామానికి అనేటటువంటి స్పష్టం చేస్తూ ప్రజలందరూ కూడా దాన్ని రక్షించుకోవడానికి ముందుకు రావాలని చెప్పి కోరుతూ ఈ అక్రమ అరెస్ట్ ఖండిస్తున్నాం.